ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్టుగానే యేసు ప్రభువారు మరణాన్ని గెలిచారు, మరణపు ముళ్ళును విరిచారు, పునరుద్ధానం ద్వారా పునరుత్థాన శక్తిని మనకు అందించారు యేసు ప్రభు. కాబట్టి ఈరోజు మనం పునరుద్ధాన శక్తిని అనుభవించగలుగుతున్నాం. అది కేవలం యేసయ్య ద్వారానే సాధ్యమైంది. చాలామంది అంటారు, మరి యేసయ్య పునరుద్ధాన శక్తిని ఇచ్చారు కదా, ఆ పునరుద్ధాన శక్తిని మనం అనుభవించాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. పునరుద్ధాన శక్తిని అనుభవించాలంటే యేసు ప్రభులాగా ఆయన చెప్పినట్టు మనం జీవించాలి. అంటే యేసు ప్రభు శిష్యులుగా మనం ఉండాలి. యేసు ప్రభు మాటలు మనం వినాలి. ఆయన ఏమైతే మనకి చెప్పారో వాటిని అనుసరిస్తా మన జీవితాన్ని మనం నడిపించినప్పుడు, అంటే మన జీవితంలో ఆయన మాటల్ని మనం అనుసరించి జీవించినప్పుడు పునరుద్ధాన శక్తిని మనం పొందగలుగుతాం. పునరుద్ధాన శక్తి ద్వారా గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేనుండగా ఎటువంటి గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగినాయో అలాంటి గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు కూడా చేయగలుగుతారు. నాకు ఎటువంటి అధికారం ఉందో అలాంటి అధికారం నేను మీకు కూడా ఇచ్చాను, మీరు దాన్ని తీసుకోవాలి. దేవుడు చెప్తున్నారు, అధికారాన్ని ఇచ్చాను, తీసుకోండి. పునరుద్ధాన శక్తి అందరికీ నేను ఇచ్చాను. ఎవరైతే నా యందు విశ్వసించి నన్ను దేవుడిగా అంగీకరిస్తారో, హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారందరి జీవితాల్లో గొప్ప శక్తి అనేది రిలీజ్ అవుతుంది. వారి ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తాను అని దేవుడు చెప్పారు. కానీ మనం ఎందుకు మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం చేయలేకపోతున్నాం? అటువంటి అధికారాన్ని కలిగి మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు చెప్పినట్లుగా మనం నడవట్లేదు. దేవుడు యేసు ప్రభు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మనం నడిచినప్పుడు, మన జీవితాల్లో ఆయన సూత్రాలు మనం పాటించినప్పుడు, ఆ సూత్రాలు అంటే యథార్థత, వేరే ఏం కాదు, అదేదో మనకు తెలియని సూత్రాలు కాదు. యథార్థంగా జీవించటం, పరిశుద్ధంగా జీవించటం, మేలుకరమైన జీవితాన్ని జీవించటం, మరొకరికి మేలు చేసేవారిగా ఉండటం, కీడు పనులు చేయకుండా ఉండటం, అబద్ధం చెప్పకుండా ఉండటం, ఇంకా ఇలాంటి అందరికీ తెలిసినటువంటి పనులే. కానీ అవి తెలిసినా కూడా మనం చేయం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే అవే చేయాలా, యథార్థంగా జీవించాలా. నువ్వు నా కుమారుడు నా కుమార్తె అని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు యథార్థంగా జీవించట్లేదు కదా, అబద్ధాలు చెప్పకూడదు కదా, పరిశుద్ధంగా జీవించాలి కదా అని దేవుడు అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం యథార్థంగా జీవించినప్పుడు, హృదయపూర్వకంగా నిజము పలికినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు, నీతి కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని శక్తి మన ద్వారా మరి రిలీజ్ అవుతుంది. నువ్వు ఏం పలికితే అది జరుగుతుంది. నువ్వు ఏ తీసేయమంటే దేవుడు అది తీసేస్తాడు, అంతే. దేవుడు చెప్పారు, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, అదే అధికారం నేను మీకు కూడా ఇచ్చానని దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి అధికారాన్ని మనం ఎందుకు ఉపయోగించలేకపోతున్నాం అంటే ఇదే కారణం. దేవుడి మార్గంలో మనం నడవం, మనకి ఇష్టం ఉండదు. దేవుని మార్గంలో నడవటం, దేవుని ఆజ్ఞలను అనుసరించడం మనకు అది ఇష్టం ఉండదు, మనకు నచ్చదు. మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతాం, దేవుని కార్యాలు జరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. జరుగుతాయండి? అలా జరగవు కదా. పునరుద్ధాన శక్తి మనం పొందలేం. దేవుని మార్గంలో నడిచినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు, దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు జీవించినప్పుడు పునరుద్ధాన శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు చేశారో అలాంటి కార్యాలు దేవుడు నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా మనం యథార్థంగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, దేవుని పిల్లలుగా జీవిద్దాం. చూసిన వాళ్ళు చెప్పాలా, వీళ్ళు దేవుని పిల్లలండి, వీళ్ళు అబద్ధాలు చెప్పరు, వీళ్ళు యథార్థంగా ఉంటారు, వీళ్ళు యేసు ప్రభు బిడ్డలు, వీళ్ళు దేవుని నమ్ముకున్నారండి అని చెప్పాలి. చెప్తున్నారా ఎవరన్నా నీ గురించి? మన గురించి మనం చెప్పుకుంటాం కాదు, మన గురించి దేవుడు చెప్పాలి. అదేవిధంగా మనల్ని చూసిన వారు చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుని పునరుత్థాన శక్తిని మనం పొందగలుగుతాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారు, మన ద్వారా అనేక మంది జీవితాల్లో
చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని దీవించును గాక. మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్. గాడ్ బ్లెస్ యు ఆల్.